హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పూర్ణాలు అనమాట. సో కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఒక గ్లాస్ శనగపప్పును తీసుకున్నాను. ఇప్పుడు మనం దేంట్లో అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి నేనైతే కుక్కర్లో వేసి ఉడకబెడదాం అనుకుంటున్నా. అందుకే కుక్కర్లోకి వేసి ఒక 2-3 సార్లు మంచిగా కడిగిన తర్వాత పప్పు ఉడకడానికి తగినంత వాటర్ వేయాలి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసాను అనమాట. ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి పైకి పొంగకుండా తొందరగా ఉడకడానికి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పప్పు మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఒకవేళ మీకు ఇక్కడ వాటర్ ఉన్నట్టయితే వంపేసుకోవాలి. నాకైతే వాటర్ ఏం లేవు, అక్కడికక్కడికే సరిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని, ఆ బెల్లం అయితే దీంట్లోకి వేసేసేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని నేను బెల్లంని అయితే వేసేసిన అనమాట. సో ఇదంతా ప్రాసెస్ కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎప్పుడు అంటే పప్పు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అయితే చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నిదానంగా కలుపుతూ అయితే ఉంచుకోవాలి. మనం స్టవ్ పైన పెట్టి పక్కకి వెళ్ళిపోయినాం అనుకోండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. బెల్లం వేసిన తర్వాత మనం పక్కనే నించొని కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే తప్పకుండా సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం బెల్లం వేయంగానే చాలా లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట మనకు వచ్చేసి. కానీ తర్వాత కలుపుతూ ఉంటే ఆ పప్పు అనేది ఇంకొంచెం ఉడుకుతూ ఉంటే గట్టిగా అయిపోతుంది. మనం ఇక్కడ వచ్చేసి మిక్సీ వేయడము రుబ్బడము అలాంటివి ఏం చేయట్లేదు అనమాట. ఇక్కడే మనం బెల్లం వేసినాం కదా, ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల అది పూర్ణమైతే రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. మంచిగా కలపాలి. నేను ఇక్కడ స్పూన్ తీసేసి లాస్ట్లో అయితే పప్పు గుత్తితో అయితే రుద్దేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కడన్నా చిన్న చిన్నగా పప్పులు అనేది ఉన్నట్టయితే మెదిగిపోతుంది అనేసి చిన్నగా పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా అయితే రుద్దేసినాను. చూస్తున్నారు కదా, మొత్తం అయితే మెత్తగా అయిపోయింది. అదేవిధంగా ఇంకొంచెం లూజ్ ఉందనమాట. కొంచెం గట్టిగా అయ్యే వరకు అయితే అదేవిధంగా ఉడికిస్తూ ఉండాలి పప్పును వచ్చేసి. మనకైతే ఇక్కడ పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, కొద్దిగా వంట సోడా, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా వేసి మంచిగా అయితే పిండిని కలుపుతున్నాను అనమాట. మనం బోండాలు వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో పిండి అనేది ఆ విధంగా అయితే కలుపుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బియ్యం కానీ మినప్పప్పు కానీ నానబెట్టి రుబ్బకుండా అప్పటికప్పుడు మనం గోధుమ పిండితో అయితే వేసుకోవచ్చు అనమాట. చాలామందికి బియ్యం పిండి అంటే దోశ పిండి నానబెట్టి వేసిస్తూ ఉంటే రావు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చి మనం ఉడికించుకున్న పూర్ణంని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే ఉండలు చుట్టేసి పెట్టుకోవాలి. మరి పెద్దగా అయితే చుట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం పిండిలో వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్నాక ఇంకొంచెం లావ్ అనేది వస్తాయి అనమాట. అందుకోసమని నేనైతే ఇక్కడ పప్పు ఉండలైతే చిన్నగానే చేసుకుంటున్నాను అనమాట. అంటే పూర్ణంతో లడ్డూలు అయితే చిన్నగానే చేస్తున్నాను, మరి పెద్దగా చేయట్లేదు అనమాట. ఎందుకంటే మనం పిండిలో ముంచిన తర్వాత ఇంకొంచెం లావ్ అనిపిస్తాయి, అందుకోసమని చిన్న చిన్నగా అయితే తీసుకున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం మొత్తం ఈ విధంగా ఉండలు చుట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో అన్నీ అయిపోయిన తర్వాతనే మనం పిండిలో ముంచి అయితే వేసుకోవాలి. ఇవి అంతా చేసుకునే వరకు పిండి అయితే మంచిగా నానుతుంది అనమాట. సో చాలామంది దోశ పిండితో వేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, రావన్నమాట. ఒకసారి వేయంగానే చెడిపోతూ ఉంటుంది, ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే పిండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ లూజ్ అయితే కలుపుకోకూడదు, మనం దోశ పిండికి ఎలా వేసుకుంటామో అదే విధంగా అయితే ఉండాలన్నమాట. ఎక్కువ లూజ్ అయినట్టయితే మళ్ళీ పలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని ఎక్కువ లూజ్ చేయకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకున్నాం కదా, ఆయిల్ మంచిగా వేడయిందా లేదా అని చూసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దనైతే వేసిన అనమాట. చూస్తున్నారు కదా, పిండి అయితే ఈ విధంగా మంచిగా పైకి వచ్చేసింది. మనకైతే ఆయిల్ వేడైపోయిందనమాట. సో వేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడైతే మనం బోండాలు అయితే వేసుకుందాం. అదే అండి, స్ట్రీట్ బోండాలు అయితే వేసుకుంటున్నాము. ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, పిండిలోకి ఒక్కొక్క పప్పుతో ముద్దలు చేసుకున్నాం కదా, పూర్ణంతో చేసుకున్న ముద్దల్ని దాంట్లో వేసేసి ఈ విధంగా స్పూన్తో అయితే వేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మీరు కొంచెం చూసుకోవాలి, మనము పప్పు ఉండేలాగా ఎక్కడ కూడా వదిలిపెట్టకూడదు, మొత్తం అయితే పిండిలో ముంచాలన్నమాట.
పిండి లేకుండా అట్లనే వేసినట్టయితే మళ్ళీ ఆయిల్ అయితే పాడైపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను చిన్న బాండి తీసుకున్నాను, అందుకోసమని ఒకసారికి 4 వేస్తున్నాను అనమాట. ఇక్కడ స్పూన్తో అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ చేత్తో ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అందరికీ స్పూన్తో వేయడం అలవాటు ఉండదు, రాదు కదా, అందుకోసమని మళ్ళీ చేత్తో కూడా చూపిస్తాను. ఈ విధంగా వేసిన తర్వాత వాటంతటా అవి పైకి వచ్చే వరకు మనమైతే కదపకూడదు అనమాట. ఒక 5 నిమిషాలు ఆగితే వాటంతటా అవి పైకి వచ్చేసాయి. అప్పుడు తిప్పేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. దానివల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మంచి కలర్లోకి అయితే వచ్చేసినాయి అనమాట. ఇప్పుడైతే నేను వీటిని తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనకి ప్లేట్లోకి తీసిన తర్వాత ఆయిల్ అనేది అస్సలు ఉండదు. మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆయిల్ కూడా ఇంత కూడా వేస్ట్ అవ్వలేదన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఎట్లా వేసిన ఆయిల్ అయితే అట్లనే ఉంది. ఇప్పుడు వచ్చేసి చేత్తో ఏ విధంగా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చూడండి, చేత్తో కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. స్పూన్తో వేసిన దానికంటే చేత్తో ఇంకా చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ముంచేసి 3 వేళ్ళతో తీసుకొని ఇలా వదిలేసినట్టయితే అయిపోతుంది అనమాట. సో మనం స్పూన్తో వేసుకుంటే ఎట్లా వచ్చినాయో అదేవిధంగా నీట్గా అయితే వస్తాయి అన్నమాట చేత్తో వేయడం వల్ల కూడా. చూడండి, నేనైతే ఇక్కడ చిన్న బాండి తీసుకున్నాను, తక్కువ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకునేది ఉంటే పెద్ద బాండి పెట్టుకొని చేసుకున్నట్టయితే ఒకటేసారికి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అంటే దోసపిండితో చేసి భయపడే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. మనకి గోధుమ పిండి అందరింట్లో అవైలబుల్ ఉంటుంది. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా వాడొచ్చు ఇక్కడ. కాకపోతే నేను గోధుమ పిండి మంచిదనేసి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. ఈ పిండి వచ్చేసి ఇంట్లోనే గోధుమలు పట్టించుకొచ్చిన పిండి, షాప్లో కొన్నదైతే కాదనమాట. సో ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత మళ్ళీ ఒకసారికి మలిపేసుకొని తీసేసుకోవాలి. అంటే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతవరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే ఫ్రై అవుతున్నాయి, ఒక్కటి కూడా పాడవ్వలేదు. చాలా తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ ఆయిల్ పీల్చకుండా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిందా లేదా, ఎలా వచ్చింది, కుదిరిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తేనే వచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది కూడా నాకు తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇది కూడా మంచి కలర్లోకి అయితే వచ్చేసినాయి అనమాట. వీటిని కూడా ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఫస్ట్ వేసినవి తొందరగా కలర్ వచ్చేసాయి కదా, ఫస్ట్ వేసినవి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకేమన్నా కాలలేవు అని డౌట్ మీకుంటే ఒకసారి ఉంచేసుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో అంతే అనమాట, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం దోశ పిండి లేకుండా స్వీట్ బొండాలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే తీసేస్తున్నాను. చూడండి, అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట. మంచి కలర్లోకి అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అయితే మొత్తం అయిపోయినా కూడా ఇంత కూడా పాడవ్వలేదు. మనం ఎట్లా వేసినామో ఆయిల్ అట్లనే ఉందన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా మనం పూర్ణం బూరెలు అయితే చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, లేయర్ అనేది ఎంత పల్చగా ఉందో. ఈ విధంగా ఉంటే చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.